హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్ప వెంకట్ టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బట్ ఈరోజు అందరికీ హ్యాపీ రక్షాబంధన్. సో బట్ ఈరోజు అన్న చెల్లెల పండుగ. సో అక్క తమ్ముళ్ళు అన్న చెల్లెలు అందరూ కలిసిమెలిసి ఈ పండుగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బట్ ఈరోజు సో నేనైతే ఇలా ప్రజెంట్ అయితే మార్నింగ్ లేచేసి టిఫిన్ అనేది రెడీ చేసుకున్నాను. సో తినేసిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి ముహూర్తం ఉంది కాబట్టి అప్పటి వరకు కొంచెం ఫ్రెష్ అప్ అవ్వాలి. సో నేనైతే తలస్నానం చేసుకుందామని అనుకుంటున్నాను. టిఫిన్ చేశాను, అంటే వండాను అనమాట, ఇంకా తినలేదు. బట్ నేను స్నానం చేసిన తర్వాత తింటాను. బట్ అందుకోసమే ముందే చిన్న వీడియో నేను ఇక్కడ షూట్ చేసుకుంటున్నాను. బట్ ఇంకా అన్నీ రెడీ చేసుకుంటున్నమాట. స్వీట్స్, రాఖీస్ అన్నీ ఆల్మోస్ట్ తెచ్చుకున్నాను కాబట్టి ఇంకా తలస్నానం అనేది చేసుకొని ఇంట్లో పూజ చేసుకొని వెళ్ళేసి అన్నయ్య వాళ్ళకు కొంతమంది కొందరు అన్నయ్య వాళ్ళు అందరు ఇక్కడే ఉన్నారు. వాళ్ళకి కట్టేసిన తర్వాత ఊరు వెళ్దాం అనుకుంటున్నాను. సో ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను. బట్ ఈ మధ్య క్లైమేట్ కూడా కొంచెం హెవీ రెయిన్ అనేది ఉంది. సో ఈవినింగ్ పూట మేము బయలుదేరేసరికి ఎలాగో 3-4 అవుతుంది అనుకుంటా. ఎందుకంటే ఇక్కడ అందరు కట్టేసరికి టైం కూడా చాలా అవుతుంది. ఆల్మోస్ట్ ఎవరింటికి వెళ్ళినా కొంచెం టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఒక 3-4 అవుతుంది. అప్పుడు ఫుల్ హెవీ ట్రాఫిక్ ఉంటుంది. క్లైమేట్ కూడా చల్లగా ఉంటుంది కాబట్టి వర్షం పడుతుంది. సో బట్ ఇప్పుడు కొంచెం ఎండగా ఉంది. అప్పటి వరకు ఎలా ఉంటుందో చూద్దాం. సో ప్రజెంట్ అయితే నేను రెడీ అయిపోయి అన్నయ్య వాళ్ళకు రాఖీలు కట్టేసి వీలుంటే అది కూడా మీతో షేర్ చేసుకుంటాను, చూపిస్తాను అన్నమాట. బట్ ఓకేనా, చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ. ఇలా దీపం అనేది రెడీ చేసుకున్నాను. సో పెద్దన్నయ్య అన్నమాట, ఫస్ట్ తనకి ఉంటే కంపల్సరీ ఫస్ట్ కడతాను. సో డ్యూటీకి వెళ్తేనే పిల్లలకు అనేది కడుతుంటాను. సో బట్ ఇక్కడ అన్నయ్య ఈరోజు డ్యూటీ లేదు కాబట్టి తన ఇంట్లోనే ఉన్నారు. అందుకోసమే ఫస్ట్ అన్న వాళ్ళకి కట్టేద్దామని చెప్పేసి వచ్చాను. సో సెకండ్ అన్నయ్య ఇంట్లో ఉన్నారు. ఇలా కట్టేసి పిల్లలకు అందరు కట్టేసిన తర్వాత కట్టాలి అనుకున్నాను. బట్ ఇక్కడ అన్నయ్య వాళ్ళ పిల్లలు అన్నమాట, వికాస్, సిద్ధు ఇద్దరు, పెద్దన్నయ్యకి 2 పిల్లలు. సో వదిన ఇక్కడ. సో అందరికీ రాఖీస్ అనేది తీసుకున్నాను. సో చూపించాను కదా మీకు ఆల్రెడీ, నేను కస్టమర్ చేయించుకున్నాను రాఖీస్ అని చెప్పేసి. సో మా పిల్లలు అయితే ఆల్మోస్ట్ అందరికీ రివీల్ చేసేసారనమాట. రాఖీస్ తీసుకొని మమ్మీ అని చెప్పేసి. ఫస్ట్ టైం తీసుకున్నాం కదా, వాళ్ళు కొంచెం ఎగ్జైట్మెంట్లో ఉన్నారు. బట్ ఇక్కడ పత్తి రాఖీలు అనేది తీసుకున్నాను. సో మనం ఏ రాఖీ కట్టినా కానీ ఫస్ట్ మనం పత్తి రాఖీ అనేది మెయిన్గా కట్టాలంట. సో నాకు తెలిసిన వరకు కొంచెం ఇప్పుడిప్పుడే నేను ఫాలో అవుతున్నాను. బట్ మా చిన్న అబ్బాయి రాఖీస్ కడుతున్నా కదా అని చెప్పేసి అక్కడిక్కడ తిరుగుతున్నాడు. సో వదిన ఇక్కడ కూర్చోమని చెప్తుంది వాడిని. సో పెద్దల్లుడు అన్నయ్య వాళ్ళు ఉన్నారు కదా, అందుకే కొంచెం సైలెంట్గా ఉన్నారన్నమాట. లేకపోతే కొంచెం గొలగొలగా చేస్తూ హడావుడి చేసేవాడు. అన్నయ్య అంటే కొంచెం ఎలాగైనా పేరెంట్స్ అంటే కొంచెం భయం ఉంటుంది కదా, అందుకోసమే కొంచెం సైలెంట్గా కూర్చున్నారు. సిద్ధు అనమాట, చిన్న అబ్బాయి. వీడికి వీడియోస్ తీయడం అస్సలు ఇష్టం ఉండదు. సో వీడియోలలో కూడా అసలు కనిపించడానికి కూడా ఇష్టపడాడు. బట్ ఈరోజు అన్నయ్య ఉన్నాడు కాబట్టి అలాగే సైలెంట్గా కూర్చున్నాడు ఏమనకుండా. సో అందరికీ రాఖీస్ అని ఇక్కడ కడుతున్నాను అనమాట. ఆల్మోస్ట్ ఇక్కడ 2:15 అలా అవుతుంది టైం. అయితే 2 అయిపోతుంది అనమాట. కొంచెం లేట్గానే నేను రెడీ ఇంట్లో పనులను చేసుకొని వచ్చేసరికి టైం పట్టింది. సో కొంచెం దగ్గరగా కదా, కొంచెం నిదానంగా చేశాను అనమాట. ఇక్కడ హారతి ఇచ్చి అక్షింతలు అనేది వేసాను. బట్ ఇంకా వదిన ఏమో కాళ్ళు మొక్కుతారు, దగ్గరికి రమ్మని చెప్తున్నారు. సో మా అమ్మ తెలంగాణలో కానీ ఎక్కడికైనా ఫస్ట్ ఆడపడుచు కొందరు అన్నయ్య వాళ్ళ కాళ్ళు మొక్కుతారు. ఇక్కడనేమో మా సైడు చెల్లెళ్ళు కాళ్ళు పట్టుకోకూడదని చెప్పేసి చెల్లెళ్ళకి కాళ్ళు మొక్కుతారన్నమాట. సో ఇక్కడ అన్నయ్య వాళ్ళకు స్వీట్స్ అనేది తీసుకున్నాను. సో వాళ్ళకి ఇక్కడ ప్రజెంట్ అయితే ఇక్కడ అల్లుడికి వాడు మామూలుగా అయితే వాడికి లడ్డు అంటే మోతిచూర్ లడ్డు చాలా ఇష్టం. వాడి కోసం తీసుకున్నాను మెయిన్గా. బట్ ఇక్కడ వదిన కాళ్ళు అనేది మొక్కుతుంది. సో నెక్స్ట్ మా పిల్లలకు కూడా రాఖీ అనేది కడుతున్నారు. సో మా పిల్లలు కూడా సిస్టర్స్ లేరు కాబట్టి వాళ్ళిద్దరే బాయ్స్ కాబట్టి ఇంకా మేనత్తలో కట్టాలి.
సో అందుకోసమే బట్ ఇక్కడ వదిన రాఖీలు అనేది కడుతుంది. సో వాళ్ళు కూడా ఈరోజు ఫుల్ రాఖీస్ కట్టించుకోవాలని ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉన్నారు. సో చూద్దాం ఎన్ని రాఖీలు అవుతాయో. నెక్స్ట్ కూడా లెక్క పెట్టుకుంటారంట వాళ్ళు ఎన్ని రాఖీస్ కట్టించుకున్నారని చెప్పేసి. సో చిన్నప్పుడు చాలా గోలగోల చేసేవారు. రాఖీ కట్టిందంటే చాలు మారం చేసి ఏడుస్తూనే ఉండేవారు అవి తీసేసే వరకు. ఇప్పుడిప్పుడు వాళ్ళు కొంచెం పెద్దగా అవుతున్నారు కదా, అందరినీ చూస్తూ నేర్చుకుంటున్నారు. అలాగే రాఖీస్ ఎవరికి ఎక్కువ ఉంటాయో కౌంట్ కూడా చేసుకుంటున్నారు అన్నమాట. సో మా వదిన రాఖీ కట్టిన తర్వాత మా పిల్లలు కూడా నేను కస్టమైజ్ చేయించుకున్నాను కదా 2 రాఖీస్ అనేది, అవి వదినతోనే కట్టిస్తున్నాను. వాళ్ళు కూడా రాఖీస్ కోసం వాళ్ళ హ్యాపీనెస్ అయితే చాలా చాలా ఉంది. అందుకోసం వదినతో కట్టిస్తున్నాను. సో వాడు అంటున్నాడు రాఖీ వేస్తే రివర్స్లో కట్టొద్దు మమ్మీ, నాకు ఒకరు కనిపిస్తే చాలదు, చూసే వాళ్ళు కూడా ఫోటో కనిపించాలని చెప్పేసి వాళ్ళు అందరు చూసేలాగా నేను రాఖీ కట్టించుకున్నాడు. పెద్ద అబ్బాయి అయితే చాలా కొంచెం సైలెంట్ అనమాట. సో ఏ చెప్పినా సరేలే మమ్మీ, ఓకే మమ్మీ అనే టైప్ ఉంటాడు. చిన్నవాడు మాత్రం వసపిట్ట వాగుతూనే ఉంటాడనమాట. వాడిని కదిలించితే ఇంకా అంతే. బట్ ఇక్కడ వదిన రాఖీస్ కట్టిన తర్వాత ఇంకా సెకండ్ అన్నయ్య కూడా ఉన్నారు కదా, తను కూడా రాఖీలు కడదామని అనుకున్నాను. సో తను ఇంట్లో వెయిట్ చేస్తున్నామంట. ఇక్కడ ఫ్యాను ఎక్కువ హెవీ ఉండడం వల్ల దీపం అనేది కొండెక్కింది. సో లాస్ట్లో సో పర్లేదని చెప్పేసి ఇక్కడ పెద్దల్లుడు నా ఆశీర్వాదం తీసుకుంటున్నాడు, సెకండ్ వాడనమాట. వీళ్ళందరూ తీసుకున్న తర్వాత మా పిల్లలు కూడా వదిన వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకున్నారు. సో ఫైనల్లీ 4 మెంబర్స్కి ఇలా రాఖీస్ అనేవి చూపిస్తున్నాం. అన్నయ్య రాలేదు, లోపల ఉన్నారు. ఇదనమాట 4 మెంబర్స్కి మా అన్నయ్య పిల్లలు మా పిల్లలు ఇద్దరు కలిపి. ఇక్కడ సెకండ్ అన్నయ్య కూడా రాఖీ నేను ఇంటికి వచ్చి ప్రిపేర్ చేసుకున్నాను. సో ఆరతి అక్షింతలు ఇవన్నీ కూడా. సో అన్నయ్య ఇక్కడే ఇంట్లో ఉన్నారు. సో తనకి కూడా కట్టేసి ఇంకా 4th అన్నయ్య కూడా ఉన్నారు కాబట్టి తన ఇంటికి అనేది వెళ్దాం అనుకున్నాను ఇక్కడ. బట్ వదిన ఊర్లో ఉంది. సో అన్నయ్యకి ఒక్కరికే కట్టాల్సి వచ్చింది అనమాట. సో బట్ మా అన్నయ్య అయితే ఫస్ట్ నేను కొంచెం ఫోటో అనేది చేయించాను కదా, తను ఫస్ట్ ఏదైనా దేవుడి విగ్రహం బొమ్మ ఉంటుందేమో అని అనుకున్నారంట. తర్వాత తను వెళ్ళిపోయిన తర్వాత నాకు కాల్ చేశారు. సో ఈ ఫోటో నాదానిలాగా ఉంది అని చెప్పేసి, ఇది నేను చేయించిన ఫోటో అనేది తన పెళ్ళి ఫోటో అనమాట. పెళ్ళిళ్ళు అప్పుడు దిగిన ఫోటో అనమాట. అప్పుడు కొంచెం నిండుగా బాగున్నారనమాట. సో అందుకోసం ఆ ఫోటో నా దగ్గర ఉంటే ఆ ఫోటో చేయించాను. బట్ తనే గుర్తుపట్టలేకపోయారు. ఇది నా ఫోటోనేనా అని చెప్పేసి అడిగారనమాట. సో నీదే అని చెప్పాను. సో అదే నా ఫోటో లాగుంది, ఎలా దొరికింది నీకు ఈ ఫోటో అని అడిగారు. సో ఇంకా చెల్లెల్ని కదా అన్నీ కలెక్ట్ చేసుకొని నాతో పెట్టుకుంటాను. ఫస్ట్ మా వాళ్ళ ఫొటోస్ అందరి ఓల్డ్ ఫొటోస్ అన్నీ నా దగ్గరే ఉన్నాయి మ్యాక్సిమం అయితే. సో అలా తను కొంచెం హ్యాపీ అనిపించిందని చెప్పొచ్చు. ఎందుకంటే నేను రాఖీ కట్టేటప్పుడే అనుకున్నాను, సో ఏదైనా ఉంటే కొంచెం అప్పుడే అడిగేవారు కదా, మామూలుగా ఫోటో ఏం అడగలేదేంటి తను చూడలేదేమో అనుకున్నాను. సో తర్వాత చూసారంట నేను ఫోటో వేయించానని చెప్పేసి. సో ఇక్కడ ఆశీర్వాదం తీసుకున్నారు. సో థర్డ్ అనే ఊర్లో ఉన్నారన్నమాట. సో తన కోసం ఊరు వెళ్ళాలి. ఇక్కడ 4th అనే వాళ్ళ రూమ్కి వెళ్ళాము. వదిన వాళ్ళు ఈరోజు ఆఫీస్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నారన్నమాట. ఎలాగో రాఖీ ఫెస్టివల్ కాబట్టి అందరూ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అందరికీ రాఖీస్ అనేది కట్టాలి. సో అక్కడ కూడా నేను వెళ్ళి దీపం రక్షింతలు ఇవన్నీ రెడీ చేసుకొని రాఖీ అనేది కట్టాను. ఇప్పటికి కూడా నేను ఎంత అడవుడిగా కట్టినా కూడా టైం మాత్రం పోతూనే ఉందన్నమాట. సో వర్షం వచ్చేలాగా ఉంది. సో బట్ మేమైతే గొడుగు పట్టుకొని వెళ్ళాము. వర్షం నేను కట్టాలి అనుకున్న వెంబటే వర్షం అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. సో అలాగే గొడుగు తీసుకొని అన్నయ్య వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేసి బైక్ పైన రాఖీస్ అనేది కట్టడం జరిగింది. మనం ఏదైనా పని అనుకున్నప్పుడు మాత్రం కంపల్సరీ ఏదో ఒక విధంగా వర్షం అనేది మనకు పడుతూనే ఉంటుంది. వరలక్ష్మి వ్రతానికి కూడా అలాగే అస్సలు పని సాగడమే లేదనమాట. సో బట్ ఇప్పుడు కూడా అలాగే అవుతుందన్నమాట. సో ఇంటికి వెళ్ళే వరకు మరి ఎలా ఉంటుందో, ఊళ్ళో ఎలా ఉంటుందో తెలియదు. ప్రజెంట్ అయితే ఇక్కడైతే ఫుల్ వర్షం అనేది పడుతుంది. సో అన్నయ్య వాళ్ళకి ఇక్కడ రాఖీ కడుతున్నాను. సో ఎవరు చూసినా కొంచెం ఈసారి ఫోటో కొంచెం డిఫరెంట్గా రాఖీ ఉండేసరికి వాళ్ళు కూడా కొంచెం ఎగ్జైట్ అయ్యారనమాట. సో ఫస్ట్ టైం నేను కూడా తీసుకున్నాను. సో ఎప్పుడు 2 years నుంచి తీసుకుందాం అనుకున్నాను, ఎప్పుడు వీలు అవ్వలేదు. ఈసారి కొంచెం ముందుగానే నేను ప్రిపేర్డ్గా అన్నీ చూసుకొని చేయించాను అనమాట. ఫస్ట్ మా పిల్లలే అందరు చెప్పేస్తుంటారు అనమాట. వాళ్ళు ఫుల్
హ్యాపీగా మూమెంట్లో ఉన్నారు. సో ఇక్కడ చెల్లి అనమాట, పిన్ని వాళ్ళ అమ్మాయి, తను కూడా అన్నయ్యకి రాఖీ కట్టడానికి వచ్చింది. బట్ మా దగ్గర అక్క చెల్లెల రాఖీస్ కూడా ఇలా కట్టుకుంటూ ఉంటాము. బట్ తనకు కూడా రాఖీ అనేది నేను ఇక్కడ కట్టడం జరిగింది. సో ఇది నేను రాఖీ ఫెస్టివల్ అనేది ఇక్కడ హైదరాబాద్లో ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను. అన్నయ్య వాళ్ళకు, అల్లుళ్ళకు, మా పిల్లలకు కూడా రాఖీలు అనేది కట్టేశాను. సో ఇక్కడ అక్షింతలు అనేది వేస్తున్నాను. సో వాళ్ళు కాళ్ళు మొక్కాలి కదా అప్పుడే అని చెప్తున్నారు. సో నేను ఇంకా అది మీ ఆప్షన్ కదా అని చెప్తున్నాను అనమాట. సో ఇక్కడ చెల్లి కూడా హారతి అనేది ఇచ్చేసి స్వీట్ అనేది పెట్టాము. సో అన్నయ్య కూడా ఫస్ట్ ఇలా రాఖీ కట్టుకునేటప్పుడు వీడియోస్ ఇవన్నీ వద్దు అని చెప్పారు. సో నాకు గుర్తుగా ఉండాలని చెప్పేసి నేను తీసుకుంటున్నానని చెప్పాను అనమాట. సో ఇంకా కడుతుంటే ఎవరు వద్దన్నారు కదా తీసుకుంటుంటే. బట్ ఇక్కడ నేను కట్టిన తర్వాత చెల్లి కూడా కట్టేసింది అన్న వాళ్ళకి రాఖీలు అనమాట. తాను కూడా ఇక్కడే సిటీలోనే ఉంటుంటారు. సో అప్పుడప్పుడు వస్తూ వెళ్తూ ఉంటారన్నమాట. బట్ ఈరోజు రాఖీ ఫెస్టివల్ కాబట్టి తను కూడా వచ్చింది. సో మ్యాక్సిమం అయితే లాస్ట్ ఇయర్ అయితే ఊళ్ళో కలుసుకున్నాము అందరూ. అప్పుడు మా ఊళ్ళో శ్రావణంలో బోనాల పండుగ అనేది జరుపుకుంటాం. సో బట్ లాస్ట్ ఇయర్ పండగకి ఊరు వెళ్ళాము. సో అందుకే బట్ అందరం అక్కడే రాఖీ పండుగ చేసుకున్నాము, బోనాలు కూడా చేసుకున్నాము అనమాట. బట్ ఈసారి ఇంకా శ్రావణము ఎండడానికి టైం పడుతుంది కదా, అందుకోసం ఇలా ముందే ఎర్లీగా వచ్చేసింది. అన్నయ్య వాళ్ళు ఆశీర్వాదం తీసుకున్నారు. సో ఈసారైనా మాకు ఏదో గుడ్ న్యూస్ చెప్పమని చెప్పాను అనమాట. బట్ ఇక్కడ వదిన వాళ్ళు మాకు రాఖీ కడుతున్నారు. మా హస్బెండ్ వరుసకి తమ్ముడు అవుతారు కాబట్టి ఇలా మేము రాఖీస్ అనేది తను కడుతూనే ఉంటుంటారు. అలా మేము అన్నయ్య వాళ్ళకి అందరికీ రాఖీలు కట్టిన తర్వాత మా హస్బెండ్ అనేది కొంచెం కార్ అనేది తీసుకురావడానికి వెళ్ళారు ఆఫీస్కి. ఇక్కడ మాకు పార్కింగ్ అనేది లేకపోవడం వల్ల కార్ తీసుకురావడానికి వెళ్ళారు. సో తాను వచ్చారు, కొంచెం లేట్ అయిపోయింది. నేను అందరి దగ్గర వెళ్ళి రాఖీస్ అనేది కట్టేశాను. కొంచెం టైం పట్టింది అన్నమాట. సో చూసారు కదా క్లైమేట్ చాలా కూల్గా ఉంది, వర్షం అనేది స్టార్ట్ అయిపోయింది. కొంచెం ఇంట్లో కూడా ఎలా ఉంది, డిమ్ముగా అనేది ఉంది కదా, కొంచెం ఎండ ఉంటే కొంచెం బ్రైట్గా ఉంటుంది. అందుకోసమే ఇలా ఉందన్నమాట ఉంది. అందుకోసమే రాఖీ అనేది వదిన కడుతుందన్నమాట. ఫస్ట్ పిల్లలు కట్టేసారు. సో హస్బెండ్ లేకపోవడం వల్ల నెక్స్ట్ మాకు అనేది కట్టారన్నమాట. టైంకు కొంచెం ముహూర్తం అయితే 1:30 అలా స్టార్ట్ అయిపోయింది కాబట్టి మ్యాక్సిమం ఇప్పుడు 3:15 అలా అవుతుంది అనుకుంటా. సో ఇక్కడ అక్షింతలు వేసేసి హారతి అనేది ఇస్తున్నారు. బట్ ఇక్కడ మా హస్బెండ్ వదిన ఆశీర్వాదం తీసుకున్నారు. సో ఆడపిల్ల కాబట్టి కొంచెం వదిలే అని చెప్పేసి చేతులనే దండం పెట్టుకున్నారు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్ప వెంకట్ టాక్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. బట్ ఈరోజు అన్నయ్య వాళ్ళకి అందరికీ రాఖీ కట్టాలి నేను. సో రాఖీ కట్టి ఆ వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటాను. సో మా చిన్న బంగారు ఇదండి, పెద్ద బంగారు, మా మమ్మీ మా కోసం కస్టమైజ్ చేయించిన రాఖీ. ఓ ఎలా ఉన్నాయి? బాగున్నాయి మమ్మీ, థ్యాంక్ యూ. నైస్ మమ్మీ, బాగున్నాయా? సో అందరికి రాఖీలు అనేది కట్టేసాము. ప్రజెంట్ ఇప్పుడు ఊరు వెళ్తున్నాం. ఊర్లో కూడా రాఖీలు కట్టేసి మీకు వీడియోస్ అనేది చూపిస్తాం. ఓకే నా, సీ యూ, బాయ్. సో బట్ ఇక్కడే మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఈ డ్రెస్ని మీకు ఆల్రెడీ చూపించాను కదా, ఈ డ్రెస్ నేను వేసుకున్నాను. సో నాకైతే కంఫర్ట్గా కొంచెం కలర్ఫుల్గా కనిపించింది. బట్ అందుకోసం వేసుకున్నాను. నాకు కూడా కొంచెం డ్రెస్ ఎలా ఉన్నా కంఫర్ట్గా ఉంటే నాకు వేసుకోవాలనిపిస్తుంది. సో అదే చెప్తున్నాను అనమాట. ఇక్కడ నాకు డ్రెస్ బాగా నచ్చింది అని చెప్పేసి సింపుల్గా ఒక టాప్ అనేది తీసుకున్నాను, హెవీ లేకుండా. సో బట్ మా వారు ఇక్కడ కొంచెం ఎండ కొడుతూనే ఉన్నట్టుంది కానీ వర్షం అయితే వస్తూనే ఉంది. బట్ అక్షింతలు ఇవన్నీ తలపైన ఉన్నాయని కొంచెం ఇలా చెరిపేస్తున్నాను అనమాట, దులుపుతున్నాను. బట్ మా పిల్లలు కూడా బ్యాక్ సైడ్ కూర్చున్నారు. సో బట్ నేను యాక్చువల్లీ ఎప్పుడు నేనే బ్యాక్ సైడ్ కూర్చునేదని. ఎక్కగానే నేను కారు ఎక్కగానే నిద్రపోతాను ఫస్ట్ థింగ్. ఈసారి మా పిల్లలు ప్రిపేర్డ్గా ఉన్నారు. పైన బ్యాక్ సైడ్ కూర్చున్న తర్వాత వాళ్ళు
కొట్టుకోవడం, తిట్టుకోవడము, ఏదైనా గేమ్స్ అనేది ఆడుకోవడం వాళ్ళు చేస్తుంటారు. సో మా చిన్న అబ్బాయి ఇక్కడ నుంచి చూస్తున్నారు, నేను వీడియో అనేది షూట్ చేసుకుంటుంటే. అదనమాట ఇక్కడ జరుగుతుంది. మా పెద్ద అబ్బాయి హాయి అక్కడ కూర్చొని దిక్కులు చూసుకుంటూ పీస్ఫుల్గా వస్తారు. ఇక్కడ కొంచెం ఇప్పుడు అయితే లైట్గా వర్షం అనేది పడుతుంది. చూడాలి వర్షము ఇంటికి వెళ్ళే వరకు ఎలా పడుతుందో, ఎంత అవుతుందో టైం కూడా తెలియదు. బట్ ఇక్కడ నేను కబోర్డ్ లాగా ఉంటుంది కదా, ఆ కబోర్డ్లో కెమెరా పెట్టాను ఎలా వస్తుందని చెప్పేసి. ఇలా వచ్చేసింది అన్నమాట. ఫస్ట్ మా పిల్లలకు చెప్తున్నాను, సో ఏదైనా తీయమని చెప్తే కెమెరా అంతా షేక్ చేస్తుంటారని చెప్తున్నాను. బట్ ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ అనేది జామ్ అయిపోయింది. లైట్గా వర్షం పడుతుంది, ట్రాఫిక్ కూడా ఫుల్ జామ్ అయింది. సో ఇప్పుడు ఈవినింగ్ పూట బయలుదేరాలంటే ఈ ట్రాఫిక్ గోలనే ఎక్కువగా ఉంటుంది. సో మేమైతే నడుచుకుంటూ వెళ్ళినా కొంచెం ఫాస్ట్గా వెళ్తామేమో అనిపించేంత వెహికల్స్ అనేది జామ్ అయిపోయి మేము మధ్యలో స్ట్రక్ అయి ఉన్నాము. సో మా ఆయనకు వీడియో అనేది తీస్తున్నాను, తాను నన్ను ఎందుకు తీస్తున్నావు అని చెప్పేసి అడుగుతున్నారు. సో చెప్పినా కూడా మనం వింటామా, ఏదో ఒకటి అలా తీస్తూనే ఉంటాం కదా, అదనమాట ఇక్కడ జరుగుతుంది. బ్యాక్ సైడ్ నుంచి మా వాడు ఏదో ఒకటి వాగుతూనే ఉంటారు, ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు, గలగల మాట్లాడుతుంటారు. వాడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ హైదరాబాద్లో బిర్యానీ ఫేమస్, ఇంకా గుజరాత్లో గులాబ్ జాము ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారన్నమాట. సో అదే వాడికి నేను కౌంటర్ వేస్తూనే ఉంటాడు. నాకు వాడికి చాలా మోస్ట్ ఆర్గ్యూస్ ఇలాగే జరుగుతూ ఉంటాయి అన్నమాట. బట్ ఇంకా కొంచెం మూవ్ అవుతున్నాయి కూడా ఇలాగే ఆగిపోతున్నాయి అన్నమాట. సో ఎక్కడెక్కడ నిలిచిపోయి ఇలా బైక్ ఉంటే బెటర్ అనిపించింది. ఈ కార్లు ఇవన్నీ లేకుండా ఉంటే బైక్స్ ఉన్నా కొంచెం నడుచుకుంటూ వెళ్ళినా ఫాస్ట్గా వెళ్తామేమో కొంచెం అనిపించింది. ఇలా వచ్చి స్ట్రక్ అయి నిల్చున్నాయి, ఇప్పుడిప్పుడే కొంచెం మూవ్ అవుతున్నాయి. చూద్దాం ఏ టైంకి వెళ్తామో. క్లైమేట్ అయితే ఫుల్గా హెవీ రెయిన్ పడేలాగా ఉంది, చూడాలి ఏ టైం అవుతుంది అనేది. అలా మేము నిదానంగా కార్లోనే కూర్చొని మాట్లాడుకుంటూ సాంగ్స్ వినుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఆ సాంగ్స్ పెట్టుకోవడం వల్ల నేను మాట్లాడింది కూడా నాకు మళ్ళీ నేను ఇలా ఛానల్ పెట్టుకున్నా కూడా ఇందులో కాపీరైట్ అవన్నీ పడతాయి కాబట్టి నేను మ్యూట్లో పెట్టేసి ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది జరిగింది. బట్ ఇక్కడ కొంచెం వెహికల్స్ అనేది మూవ్ అయిపోయి ఆల్మోస్ట్ ఫ్లైఓవర్ ఎక్కేసాము. బట్ ఇప్పుడు కొంచెం వెళ్తున్న ఫీలింగ్ అనేది వచ్చేసింది అనమాట. వర్షం కూడా తగ్గింది కాబట్టి చూద్దాం. ఇంకా ఇక్కడ ఊరికి కొంచెం దగ్గరలో ఉన్నాము. దగ్గరలో అంటే మరీ దగ్గరలో కాదు, కొంచెం సిటీ కొంచెం దాటామన్నమాట. అదనమాట ఇక్కడ జరుగుతున్నది. సో మా వారిని తాను మ్యూజిక్ పెట్టుకొని కొంచెం సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ వెళ్తుంటే నేను చిన్నగా అక్కడక్కడ ఇలా వీడియోస్ షూట్ చేసుకుంటూ ఉంటాను. సో మాకన్నా మా పిల్లలు ఎక్కువగా కొంచెం ఎంజాయ్ చేస్తుంటారు అన్నమాట. నిద్ర కూడా పోరు, చూస్తూనే ఉంటారు, అలాగే మన ఊరు వచ్చే వరకు చూసుకుంటూనే ఉంటారు అన్నమాట. బట్ ఇక్కడ ఆల్మోస్ట్ కొంచెం దగ్గరలోకి వెళ్ళాము. ఇది నా ఫోటో అనమాట, ఎలా ఉందో చెప్పండి. సో చిన్నగా అక్కడక్కడ పిక్స్ అనేది తీసుకున్నాను. ఇప్పుడే కొంచెం లైట్గా వర్షం అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఒక దగ్గర వర్షం పడుతుంటే ఒక దగ్గర ఎండ కొడుతుంది. కొంచెం ఒక 5 కిలోమీటర్స్లో వర్షం పడుతుంది, 5 కిలోమీటర్స్ ముందు వర్షం అనేది ఉండట్లేదు, ఎండ కొడుతుంది, అలా ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ ఇక్కడ టోల్ గేట్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ నుంచి ఇంకా మా ఊరు కొంచెం దగ్గరలో ఉంటుందన్నమాట. దగ్గర అంటే ఇంకేదో ఒక 1 అవర్ టైం పడుతుంది. ఇక్కడ ఫాస్ట్ ట్రాక్ కాబట్టి ఓన్లీ పేమెంట్ లేకుండా ఇలా మూవ్ అయిపోయాము. వెహికల్స్ కూడా ఇక్కడ కొంచెం ఎండ కొడుతుంది. లాస్ట్లో ఇది మా ఊరు దగ్గరలో అనమాట. ఇంకా ఒక 100 మీటర్స్లో మా ఊరు ఉంటుంది. ఇక్కడ మెయిన్ రోడ్కి దగ్గరలో మా ఊరు అనేది ఉంటుందన్నమాట. ఇట్లా బస్సులు అన్ని వెహికల్స్ అనేది ఇక్కడ వెళ్ళిపోతుంటాయి. సో ఇంటికి వచ్చాక రాఖీ ఇలా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. తాడనేకు రాఖీ కట్టడానికి అక్షింతలు, దీపం అలాంటివన్నీ రెడీ చేసుకున్నాను. థర్డ్ వదిన కూడా వాళ్ళ పేరెంట్స్కి, వాళ్ళ తమ్ముళ్ళకు రాఖీలు కట్టడానికి వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వెళ్ళిపోయింది. సో అన్నయ్య కూడా ఒకరే ఉన్నారన్నమాట. ఇంకా ఎవరు పేరెంట్స్ ఎవరు అన్న తమ్ముళ్ళు వాళ్ళకి ఇంపార్టెంట్ కాబట్టి ఆల్మోస్ట్ ఇంకా అందరూ వెళ్ళిపోతుంటారు. దగ్గర ఉన్న వాళ్ళు మాత్రమే ఇలా కొందరు మాత్రమే ఉంటారు. సో మేము ఇలా మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. వదిన వాళ్ళు కూడా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి ఆల్మోస్ట్ వెళ్ళిపోయారు.
సో అన్నయ్య వాళ్ళు ఉన్నారు కాబట్టి ఉన్న వాళ్ళకే నేను ఇక్కడ రాఖీ అనేది కట్టడం జరుగుతుంది. సో థర్డ్ అన్నయ్య తను ఊళ్ళోనే ఉంటారు. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు ఊళ్ళో ఉన్నారు. అమ్మ అన్న ఇద్దరు ఊళ్ళోనే ఉంటారు. సో మా అమ్మను కూడా చిన్న వీడియో తీద్దామని అనుకున్నాను. తనేమో బయటికి వెళ్ళి కూర్చుంది. లోపలికి పిలిచినా కూడా రాలేకపోయింది. తను బయట ఇంకా మా ఇల్లు అనేది మెయిన్ రోడ్కే ఉంటుంది కాబట్టి రోడ్కే ఉంటుంది. వెహికల్స్ అన్నీ వెళ్తుంటాయి చూసుకుంటూ కూర్చోవడానికి తనకు అలాగే అలవాటు అనమాట. సో అన్నయ్య కూడా రాఖీ కట్టేసి ఇలా హారతి అనేది దీపం అనేది చూపించి హారతి అనేది ఇచ్చేసిన తర్వాత అక్షింతలు వేసి నేను ఇంకా మిగతా వాళ్ళు కూడా రాఖీలు కట్టాలి కాబట్టి వెళ్దాం అనుకున్నాను. సో అన్నయ్య నా ఆశీర్వాదం అనేది తీసుకున్నారు. సో మాకు ఆనవాయితీ అనమాట. ఇక్కడ చెల్లెల కాళ్ళే ఆల్మోస్ట్ అన్న వాళ్ళు మొక్కుతూ ఉంటారు. బట్ ఇక్కడ మా పిల్లలు మేము ఒక ఫోటో అనేది తీసుకున్నాము. సో బట్ ఇంకా అందరికీ రాఖీస్ కట్టేసాం. ఇక్కడ పిన్ని వాళ్ళ పిల్లలకి వాళ్ళకు కూడా ఆల్మోస్ట్ అందరూ వాళ్ళ సిస్టర్స్ అందరు కట్టేశారు. సో నేను కొంచెం లేట్గా వచ్చాను కాబట్టి నేను కూడా వెళ్ళేసి రాఖీలు అనేది కట్టడం జరిగింది. తమ్ముడు అనమాట, వీళ్ళు కూడా నా రాఖీస్ అనేది ఫోటోలాగా ఉందని చెప్పేసి అడుగుతున్నారు. సో అందుకోసం చూపించి కడుతున్నాను. సో మా పిల్లలకు వాళ్ళు కూడా వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో ఫేస్ రీడింగ్ ఎలా ఉంటుందని చెప్పేసి మా జయ అయితే ముందు కూర్చొని వాడిని అబ్జర్వ్ చేస్తున్నాడు మెయిన్గా. సో ఇంటికి వచ్చాక అన్నాడు, నానిమామ ఏం అనలేదు మమ్మీ, అంత ఎగ్జైట్మెంట్ ఏం కనిపించట్లేదు అని చెప్పేసి అడిగాడు. సో చెప్తున్నాడు అనమాట, ఫేస్ రాఖీ తీసుకుంది మమ్మీ అని చెప్పేసి. సో ఈ వీడియో చూసే వాళ్ళకి ఎవరికైనా తెలియచ్చు ఇవి రాఖీస్ ఎప్పటి నుంచో వచ్చాయి, మీరు ఇంతగానే చెప్పాల్సిన అవసరం లేదని అని అనుకోవచ్చు. బట్ నాకైతే కొత్తగానే అనిపించింది. నేనైతే ఎప్పుడు ఆన్లైన్లో నేను ఆర్డర్ పెట్టి తీసుకోలేదు ఫస్ట్ థింగ్ నేను ఫస్ట్ టైం తీసుకున్నాను కాబట్టి ఇంతలా చెప్తున్నాను. మీకు ఎవరికైనా నచ్చితే చూడండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. సో నా హ్యాపీనెస్ నా ఎక్సైట్మెంట్ నాకు ఉంటుంది. బట్ తమ్ముడికి కూడా నేను ఇక్కడ హారతి అనేది ఇచ్చేసి తనకు స్వీట్ అనేది తినిపించడం జరుగుతుంది. సో తమ్ముడికి తినిపించాను కాబట్టి మా అబ్బాయి కూడా ఎదురుగానే ఉన్నాడని తను కూడా కొంచెం పెట్టాను. సో ఆల్మోస్ట్ వాళ్ళు తినేశారు. సో వద్దు మమ్మీ అని అడిగారనమాట. ఎంతైనా మా పిల్లలు ఎదురుగుంటే పెట్టకుండా ఉండలేం కాబట్టి అలా మా పిల్లలు కూడా కొంచెం వాళ్ళకు స్వీట్ అనేది పెట్టాము. సో తమ్ముడు ఇక్కడ నా కాళ్ళు అనేది మొక్కడం జరిగింది. సో మా హస్బెండ్ని పిలుస్తున్నారు రామమ్మ అని చెప్పేసి, తను రాలేకపోయారు. ఇక్కడ మా పిన్ని ఇంకా మా వరుసకి మా ఆయన తమ్ముడు అవుతాడు కాబట్టి తను కూడా రాఖీ అనేది కడుతుంది. సో నేనైతే చెప్తున్నాను అనమాట, ఇక్కడ మా ఇంటికి వచ్చి కట్టాలి, ఇక్కడికి వస్తే కట్టడం కాదని చెప్తున్నాను. సో ఇంకా నేను వెళ్ళాను కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ తను కూడా కట్టేసింది. ఇదంతా పిన్ని వాళ్ళ ఇంట్లో అనమాట. ఇంకా మేము కట్టుకున్న తర్వాత మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్స్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నారు, చూడాలి. వాళ్ళు కూడా వచ్చేసి వెయిట్ చేస్తున్నారంట. సో అందుకోసమే కొంచెం నేను వచ్చిందే 7:30కి అలా వచ్చాను. నేను వచ్చేవరకు ఇక్కడ కూడా వర్షం అనేది స్టార్ట్ అయిపోయింది, ఫుల్ పడుతుందన్నమాట. గొడుగేసుకొని అలా రాఖీస్ కడుతున్నాను. బట్ ఇక్కడ ఇంకా పిన్ని వాళ్ళకి ఇంకా హారతి అనేది ఇస్తున్నారు. మాకు హారతి ఇచ్చిన తర్వాత అక్షింతలు వేసుకొని దండం అనేది పిన్ని వాళ్ళకు వీళ్ళకు దండం పెట్టుకోవాలనుకున్నాము. సో నేనైతే మొహం పైన వేసేలాగా తిప్పుతున్నావు అని చెప్తున్నాను అనమాట. అందుకే అక్కడ నవ్వుతున్నాము. కొంచెం దూరంగా ఉండి హారతి అనేది ఇవ్వు, మరీ మొహం పైన ఎందుకు అంటున్నావు అని చెప్తున్నాము. సో ఫస్ట్ మా ఆయన కాళ్ళని మొక్కారు. సో నెక్స్ట్ నేను తీసుకున్నామాట. ఇక్కడ రాఖీ అనేది అయిపోయిన తర్వాత ఇక్కడ పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాము. సో పక్కనే మా పిన్ని వాళ్ళు ముగ్గురు ఉండాలి. ఇంకా సెకండు రవి అనమాట బయటికి వెళ్ళిపోయారంట. మేము వెళ్ళే టైంకి వెయిట్ చేసి సో ఉన్న వాళ్ళకి ఇప్పుడు కట్టేద్దాం, నెక్స్ట్ డే తనకి కట్టేద్దామని చెప్పేసి అనుకున్నాం. సో తను 12కి వచ్చేస్తానని చెప్పి టైం కూడా ఫిక్స్ చేసుకొని బయటికి వెళ్ళారంట. అందుకోసమే ఇద్దరికనే కడుతున్నాను. ఇక్కడ ముగ్గురు అబ్బాయిలు అనమాట, ఇద్దరికి ప్రజెంట్ అయితే ఇక్కడ కడుతున్నాను. సో వీళ్ళ ఫొటోస్ కూడా నేను చేయించాను కాబట్టి చెప్తున్నాను అనమాట, కొంచెం మంచి ఫొటోస్ తీసి ఇన్స్టాలో పెట్టుకోండి. డిఫరెంట్గా పెడుతుంటారో వీళ్ళు ఎప్పుడైనా యూజ్ అయినప్పుడు ఫొటోస్ వెతకడానికి చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాను. అదే చెప్తున్నాను అనమాట ఇక్కడ. సో
ఇక్కడ చిన్నోడు ఉన్నాడు కదా, వాడికి వాని ఇన్స్టా ఉందంట, నాకైతే తెలీదు వాని అకౌంట్. సో అందుకే నీకు ఫొటోస్ అనేది వాడి ఫొటోస్ నాకు దొరకలేదని చెప్పేసాను. బట్ ఎప్పుడు ఇలా తీసుకురావడం తీసుకొచ్చే బదులు కొంచెం సిల్వర్ ఆగిస్ అలా తీసుకురావచ్చు కదా అని అడిగారు. సో నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. ఫస్ట్ ఇది అయితే నేను ఫస్ట్ టైం కడుతున్నాను కదా, ఇప్పుడు ఇది ఎంజాయ్ చేసేయండి అని చెప్పాను అనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ వాడికి కూడా చెప్తున్నాను, వాడు చిన్నోడు, మ్యాక్సిమం నేను వాడిని ఎప్పుడూ మర్చిపోతుంటాను కట్టడానికి. సో అలగా కూర నువ్వు నెక్స్ట్ టైం నీకు కూడా మంచి రాఖీ తీసుకొస్తానని చెప్తున్నాను. వాళ్ళు చెప్తున్నారు వీడికి కూడా మంచి ఇన్స్టా ఉంది, దాంట్లో మంచి మంచి పిక్స్ ఉన్నాయని చెప్తున్నారు. సో నాకు తెలియదు అని చెప్పాను అనమాట ఇక్కడ. సో వీళ్ళిద్దరికి అనేది రాఖీస్ అనేది కట్టేసి హారతి అనేది ఇస్తున్నాను. ఇలా హారతి ఇచ్చి ఆశీర్వదిస్తే అందరికీ మంచి కదా, అందుకోసమే ఇలా అనమాట. సో ఇలా టైం అనేది చాలా అయిపోయింది, నేను రావడమే లేట్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ వాళ్ళందరూ వాళ్ళ సిస్టర్స్ ఉన్నారు కదా, ఓన్ సిస్టర్స్, వాళ్ళు కట్టేశారు. అలా నేను ఇక్కడ స్వీట్ అనేది ఇచ్చేసి అక్షింతలు అనేది వేస్తున్నాను. ఇంకా మా వారు కూడా వెయిట్ చేస్తున్నారు అనమాట, కొంచెం ఫాస్ట్గా అయిపోని అని. సో వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఎక్కడైనా లేట్గా అవుతుంది కదా, అదనమాట. సో ఆశీర్వాదం తీసుకుంటా అని చెప్తే అక్షింతలు తీసుకున్నాను. సో మంచిగా జాబ్ రావాలి, పెళ్ళి అవ్వాలి అని చెప్పేసి ఆశీర్వదిస్తాం కదా చిన్నవాళ్ళు. సో అదనమాట అక్కడ జరుగుతున్నది. సో నెక్స్ట్ మా పిల్లలకి మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు అనమాట. సో వాళ్ళ కూతురు వచ్చేసింది. సో వరుసకు తను చెల్లెలు అవుతుంది, ఇక్కడే ఊర్లోనే ఉంటారు. బట్ మేము వచ్చామని చెప్పేసి ఎవ్రీ ఇయర్ తను వచ్చి ఇలా రాఖీ కడుతుంది. సో మొహం కూడా కనిపించలేదు, ఆ అమ్మాయి చిన్న పాప కదా. అలాగే మా పిల్లలకి ఇద్దరికి రాఖీ ఎవ్రీ ఇయర్ కడుతుంది. ఈ ఇయర్ కూడా తను వచ్చి రాఖీ కట్టింది, మా కోసం వెయిట్ చేస్తుంది అన్నమాట. మా పిల్లలు కూడా వాళ్ళకు కాళ్ళు అనేది మొక్కడం జరిగింది. మా చిన్న అబ్బాయి చూడు ఎలా మొక్కుతున్నాడో. ఇక్కడ పిన్ని వాళ్ళ పిల్లలు అనమాట, సిస్టర్స్, అన్నయ్యకు కట్టడానికి వచ్చారు. సో అలాగే మా అక్క చెల్లెల రాఖీలు ఉంటాయి కదా, మేమైతే ఎవ్రీ ఇయర్ ఇలా అక్క చెల్లెల రాఖీలు అనేది సెలబ్రేట్ చేసుకుంటాము చిన్నగా. సో వీళ్ళిద్దరు అయితే ఇప్పుడు చదువుకుంటున్నారు, స్టడీ పర్పస్లో ఉన్నారన్నమాట. సో మీ పెద్ద చెల్లి తను ఆల్మోస్ట్ మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు కూడా స్కూల్కి వెళ్తున్నారు, తాను కూడా కట్టడానికి వచ్చారు. సో అందుకోసమే మేము కూడా ఎప్పుడు ఏం కలుసుకోము, ఎప్పుడైనా ఇలా ఫెస్టివల్స్కి, ఇలా రాఖీ ఫెస్టివల్కి అయితే కొంచెం అందరం రాఖీలు అనేది కట్టుకుంటాం కాబట్టి కొంచెం కలుస్తూ ఉంటాము. ఇంకా ఎప్పుడైనా పండుగలకి ఒకసారి మేము వచ్చినప్పుడు వాళ్ళు రారు, వాళ్ళు వచ్చినప్పుడు మేము రాము, కలుసుకున్నా కూడా హడావుడిగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు కొంచెం పీస్ఫుల్గా, చాలా ఇయర్స్ నుంచి అయితే నేను ఎక్కువ కూర్చొని మాట్లాడింది ఎవరితో లేదు, ఫస్ట్ టైం వీళ్ళతో ఈసారి కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసి ఒక 1 అవర్ 1.5 అవర్ కూర్చొని కొంచెం కబుర్లు అనేది చెప్పుకోవడం జరిగింది. సో అన్ని విషయాలు మాట్లాడుకోవడం, వీళ్ళు స్టడీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు హాస్టల్స్ ఎలా ఉన్నాయి, స్టడీ ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉంది, ఇలాంటివన్నీ అడిగి తెలుసుకోవడం అనేది జరిగిందనమాట ఇక్కడ. అలా ఈసారి ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ, ఇంకా ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళైతే ఇంటికి రాలేదు. సో ఉన్న వాళ్ళతో చాలా ఆల్మోస్ట్ ఎక్కువ టైం మాట్లాడిందంటే ఈసారి. సో నేను వాళ్ళకి రాఖీలు అనేది కట్టడం, వాళ్ళు కూడా నాకు ఇక్కడ రాఖీ అనేది కట్టారు. సో హైదరాబాద్లోనే ఉంటారు కాబట్టి అప్పుడప్పుడు వచ్చినప్పుడు ఇంటికి రండి అని చెప్తున్నాను. మ్యాక్సిమం ఇంకా 1 వీక్ అంతా కాలేజీలు అవి ఉంటాయి కాబట్టి ఉన్న ఒక్కరోజు కూడా వాళ్ళు అటు ఇటు తిరగడానికి ఎవరైనా ఇష్టపడరు. సో ఫుల్ కొంచెం రెస్ట్ తీసుకోవాలి అనుకుంటారు కాబట్టి వీళ్ళు చూసుకొని రమ్మని చెప్తున్నాను అన్నమాట ఇక్కడ. అలా వీళ్ళు రాఖీస్ కట్టేశారు. మా హస్బెండ్ కూడా వాళ్ళ సిస్టర్స్ దగ్గరికి వెళ్ళారన్నమాట రాఖీలు కట్టించుకోవడానికి. వాళ్ళు కూడా 3 మెంబర్స్. అలా వాళ్ళు రాఖీలు కడతామని చెప్పేసి కాల్ చేశారని వెళ్ళిపోయారు. సో ఇంకా నేను కొంచెం నిదానంగా ఇలా సిస్టర్స్ రాఖీస్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో డ్రెస్సెస్ కోసం ఇక్కడ టాపిక్ వచ్చిందన్నమాట. తను వేసుకున్న డ్రెస్సెస్ అనేది చాలా బాగున్నాయని చెప్పామన్నమాట. బట్ ఈరోజు కొంచెం నిదానంగా చిన్నగా జరిగిన ముచ్చట్లు మనం లేడీస్ కనిపిస్తే
అన్ని ముచ్చట్లు మాట్లాడుకుంటాం కాబట్టి ఆల్మోస్ట్ అన్ని ఫ్యామిలీలో గురించి వచ్చినప్పుడు ఇలా డిస్కస్ చేసుకుంటాము. సో అది ఇక్కడ జరిగిందనమాట, అన్ని ఫ్యామిలీల గురించి అనమాట. సో ఇక్కడ మా తాడన్నయ్యకు వాళ్ళు వచ్చి రాఖీ కట్టారు. సో ప్రజెంట్ అయితే అన్నయ్య ఒక్కరే ఊళ్ళో ఉన్నారు కాబట్టి ఒకరికే కట్టారనమాట. ముగ్గురు హైదరాబాద్లోనే ఉంటారు. సో తనకి వాళ్ళు అంత దూరం వచ్చి కట్టలేరు కాబట్టి ఇక్కడ ఊళ్ళో ఉన్న వాళ్ళకే రాఖీలు కట్టారు. తను మేఘన పిన్ని వాళ్ళ అమ్మాయి, ఫస్ట్ అమ్మాయి అనమాట. తను కూడా హైదరాబాద్లోనే స్టడీ చేస్తుంది, చదువుకుంటున్నారు. తను కూడా పిన్ని వాళ్ళ అమ్మాయే, తను కూడా చదువుతుందనమాట. బట్ వాళ్ళు కూడా సెలవులు ఉన్నాయి కదా, రాఖీ పండుగ ఉంది కాబట్టి ఊరొచ్చారు. ఇంకా మా అన్నయ్య మా సిస్టర్స్కి కాళ్ళు అనేది మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. అమ్మ కూడా ఇక్కడ కూర్చుందనమాట. తను చాలా మటుకు రాలేకపోయింది వీడియోలోకి. ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ అనమాట, తన దగ్గరికి కొంచెం లేట్గా వీళ్ళందరూ అయిపోయిన తర్వాత తన దగ్గరికి వెళ్ళాము. తను ఇప్పుడు ప్రెగ్నెంట్ కాబట్టి తను మా దగ్గర రాలేకపోయింది, మేమే తన దగ్గరికి వెళ్ళాము. సో చూడాలి, ఇప్పుడు తనకి 8 months అలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా 1 monthలో అలా డెలివరీ ఉంది కాబట్టి కొంచెం ఇంకా నైట్ టైం కదా, తాను ఎందుకు రిస్క్ అని చెప్పేసి వెళ్ళాము. చూడాలి ఇక పాప బాబో, మాకైతే ఎవరైనా ఓకే అనుకున్నాం. చూడాలి. సో నాకు ఇష్టమైన వాళ్ళలో బాగా క్లోజు, బాగుంటుంది, ఏదైనా షేర్ చేసుకునేంత ఉందన్నమాట. సో అదనమాట. రవి తమ్ముడు పిన్ని వాళ్ళ అబ్బాయి అనమాట. తను నైట్ మిస్ అయ్యాడు అనమాట. తను కొంచెం పని ఉండడం వల్ల బయటికి వెళ్ళిపోయారు, అందుకోసమే వాళ్ళిద్దరికే కట్టాను. ఇతను 3 members కడతాను కదా, 2 membersకే కట్టాను అనమాట. అందుకే కొంచెం మార్నింగు కొంచెం రెడీ అయిపోయి ఇక్కడికి వచ్చేసాను. మళ్ళీ పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చేసి తనకి కూడా రాఖీ కట్టేసి ఇంకా రిటర్న్ అవుదామని అనుకున్నాము. సో ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా టిఫిన్ చేసి లంచ్ చేసి ఆల్మోస్ట్ వంట కూడా చేసాము కాబట్టి తినేసి ఆఫ్టర్నూన్ అలా బయలుదేరదాం అనుకున్నాము. హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక అన్నయ్య ఉన్నారు, తను కూడా రాఖీ అనేది కట్టాలి. నిన్న తను వేరే వాళ్ళ వైఫ్ వాళ్ళ రిలేటివ్స్కు రాఖీ కట్టడానికి వెళ్ళారంట. సో మిస్ అయ్యారు. సో రిటర్న్ వచ్చేటప్పుడు కట్టేద్దామని చెప్పేసి నేను ఇలా ఊరొచ్చాను. ఇప్పుడు వెళ్ళేటప్పుడు తనకి కూడా రాఖీ కట్టి ఇంకా నేను రూమ్కి వెళ్దాం అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ స్కూల్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి కాబట్టి ఇదనమాట నా రాఖీ సెలబ్రేషన్స్. సో మీకు అందరికి నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ పుష్ప వెంకట్ టాక్స్. థ్యాంక్ యూ.